బిడ్డల ఆకలి తీర్చేందుకు తప్పిస్తారు మాతృమూర్తులు. వారు తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నింపి సంతృప్తి చెందుతారు. అందరి ఆకలి తీర్చే అమ్మకు పోషకాహారం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్న అమృత హస్తం గుంటూరు జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లోనే పోషకాహారం వండి వడ్డించే పథకానికి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం అన్న అమృత హస్తం. గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు 2 నెలల క్రితం ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. గ్రామాలు, పట్టణాల్లోని 104 ఐసీడీఎస్ల ద్వారా ఏటా 95 కోట్ల రూపాయల వ్యయంతో పథకం అమలు చేస్తోంది. మాతా శిశు మరణాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. అంగన్వాడీల్లోనే ఆహారం అందిస్తోంది. పోషకాహార పథకం ద్వారా గతంలో గర్భిణీలు, బాలింతలకు పాలు, గుడ్లు, పప్పు, నూనె పంపిణీ చేశారు. అవి చాలా వరకు దుర్వినియోగం కావడమో, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోకపోవడమో జరిగేది. చాలా మంది అందుబాటులో లేక తీసుకునేవారు కాదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఒక పూట సంపూర్ణ ఆహార పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గుంటూరు జిల్లాలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. అన్నీ బాగా ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి తినడం వల్ల మాకు కూడా బాగుంటుంది. లోపల బిడ్డకి మాకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు వండి పెట్టడం అనేది చాలా హెల్ప్ఫుల్. మాకు డైరెక్ట్ ఆకలి వేసింది అనుకుని వచ్చేసి తినేసి వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఆకలితో ఉండం కదా అని రోజుకు ఒక వెరైటీ చేసి పెడుతున్నానండి. పప్పు, పాలు, గుడ్డు, రైసు, ఆకుకూర పప్పు అన్నీ చేస్తున్నాను. చాలా మంది గర్భిణీలు, బాలింతలు ఒకచోట కలిసి భోజనం చేయడం వల్ల సమస్యలు, జాగ్రత్తలపై చర్చించుకునే అవకాశం కలుగుతోంది. అవగాహన పెరుగుతోంది. మహిళల్లోని రక్తహీనత, ఐరన్ లోపం తగ్గించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకానికి దాతల సహకారం తోడవడం వల్ల సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇంట్లో వండుకొని తినేదానికంటే ఇక్కడ వండి పెట్టడం చాలా బాగుంది. ఇప్పుడు ఇంటికి పంపించినప్పుడు ఇక్కడే బాగుంది. అన్నము, కూరలు ఇంటికి తీసుకెళ్తాం, తర్వాత తినొచ్చులే అని పక్కన పెట్టుకుంటాం, తర్వాత తినము పెట్టము. అందుకని ఇక్కడైతే టయానికి వచ్చి తింటున్నాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం యాక్చువల్గా భయం ఉంటే ఎవరికైనా హెల్ప్ఫుల్లే కదా. భయం ఉంది కాబట్టి వీళ్ళు మా భయాలను కొంచెం తొలగించి అన్ని మాటలు బాగానే చెప్పారు. ఈ టైంలో ఇలా ఉండాలి, ఆ టైంలో అలా ఉండాలని చెప్తారు కాబట్టి కొన్ని యూస్ఫుల్ అవుతాయి మాకు. నెలలు నిండిన వారు అంగన్వాడీ కేంద్రాలకు రావడం ఇబ్బందిగా ఉన్నందున ఇళ్ల వద్దకు ఆహార పదార్థాలు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కూరగాయలు కానివ్వండి, కందిపప్పు కానీ, మాంసకృతులు కానివ్వండి, క్యాలరీస్ కానీ తీసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఇచ్చాం. అయితే వాళ్ళు అది ఇంటికి వెళ్ళిన తర్వాత సరిగ్గా తింటున్నారా లేదా అనే ఒక మానిటరింగ్ అనేది మనకి కొరబడటం వల్ల అదే కనుక మనకి ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే వాళ్ళు ఎంత తిన్నారు, వాళ్ళ తిన్న క్వాంటిటీ ఎట్లా ఉంది, వాళ్ళు తీసుకున్న ఆహారం కరెక్ట్గా వాళ్ళకి పోషకాహారం అందుతుందా లేదా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడానికి, మానిటరింగ్ చేసుకోవడానికి చక్కటి అవకాశం. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ నిర్ణయం తీసుకోవటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 120 గ్రాముల రైసు, 30 గ్రాములు కందిపప్పు, ఆయిల్ 16 గ్రాములు, 200 ml పాలు, ఎగ్ ఒకటి ఇస్తున్నాము. అదే ఇంటి దగ్గర అయితే వాళ్ళు ఏదో ఒక పచ్చడి వేసుకొని, కూర వేసుకొని తింటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పోషక విలువలు కలిగిన ఆహారం అందుతుంది. ఇప్పుడు ప్రతి నెల కూడా వాళ్ళు మా బేబీ ఎంత బాగా గ్రోత్ డెవలప్ అవుతుంది ఏంటి, వాళ్ళు ప్రతి నెల వాళ్ళ యాక్టివిటీస్ లోపల ఎలా ఉంది అనేది బాగా తెలుసుకుంటున్నారు. గర్భిణులైన తల్లులకు పోషకాహార లోపం ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు నేరుగా పోషకాలను వారికి అందించడం వల్ల గర్భిణీల్లో కూడా సంతోషం వ్యక్తమవుతుంది. ఇది ముందు మంచి మార్పుకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకానికి మంచి స్పందన కనిపిస్తుంది. అమరావతి నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.